శాంతి. ఈరోజు మార్చి 7వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ముళ్ళ అడవిని సమాప్తం చేసి పుష్పాల తోటగా తయారు చేయటం తండ్రి కర్తవ్యం. దీని ద్వారానే నెంబర్ 1 కుటుంబ నియంత్రణ అనేది జరుగుతుంది. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది దీని ద్వారా జరుగుతుంది. ప్రశ్న: కుటుంబ నియంత్రణకు ఫస్ట్ క్లాస్ శాస్త్రం ఏది? ఎలా? సమాధానం: కుటుంబ నియంత్రణకు ఫస్ట్ క్లాస్ శాస్త్రం గీత. ఎందుకంటే గీత ద్వారానే తండ్రి అనేక ధర్మాలను వినాశనం చేసి ఒక్క ధర్మాన్ని స్థాపన చేస్తారు. గీతలోనే భగవంతుడు కామం మహాశత్రువు అనే మహావాక్యం కూడా ఉచ్చరించారు. ఎప్పుడైతే కామం అనే మహాశత్రువు పైన విజయం అనేది పొందుతారో అప్పుడు కుటుంబ నియంత్రణ అనేది స్వతహాగా జరిగిపోతుంది. ఈ కర్తవ్యం ఒక్క తండ్రిదే. ఈ కర్తవ్యం ఏ మనిషిది కాదు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: మీ స్థితిని సదా ఏకరసంగా స్థిరంగా ఉంచుకునేందుకు ఎవరి నామరూపాలను చూడరాదు. ఆత్మ భాయి భాయి అనగా సోదర ఆత్మనే చూడండి. దృష్టిని పావనంగా చేసుకోండి. ఇతరులకు అర్థం చేయించేటప్పుడు కూడా ఆత్మిక నశాను ధారణ చేయండి. రెండవ పాయింట్: తండ్రి ప్రేమను పొందేందుకు తండ్రి సమానమైన కర్తవ్యాన్ని చేయండి. అసురీ నిద్రలో నిదురించేటటువంటి వారిని మేల్కొల్పండి. పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తమ సరళ స్వభావము మరియు శుభ భావన ద్వారా భోలానాథుడైనటువంటి తండ్రి ప్రేమను అనుభవం చేసేవారు ఆకర్షణమూర్తి భవ. వరదానం యొక్క వివరణ: భోలానాథుడైన తండ్రికి అందరికంటే ప్రియమైన వారు భోలా పిల్లలు. భోలా అనగా ఎవరైతే సదా సరళ స్వభావం, శుభ భావన మరియు స్వచ్ఛతా సంపన్నమైనటువంటి మనస్సు మరియు కర్మ రెండింటిలో కూడా సత్యత మరియు స్వచ్ఛత కలిగిన వారు. ఇటువంటి పిల్లలు ఆకర్షణ మూర్తులుగా అయి తండ్రిని కూడా తమ వైపుకి ఆకర్షిస్తారు. భోలానాథుడైన తండ్రి ఇటువంటి సరళ స్వభావం కలిగినటువంటి అమాయకులైనటువంటి పిల్లల యొక్క గుణాల మాలను స్మరణ చేస్తారు. భగవంతుడికి అమాయకత అనేది ప్రియమైనది కదా. పిల్లలైన మీరు ఈ అమాయకతతోనే భగవంతుడిని కూడా మోహింపచేస్తున్నారు. వారిని మీ వారిగా చేసుకున్నారు అంటున్నారు బాబా. స్లోగన్: మీ ముఖము మరియు నడవడిక ద్వారా గుణాలు మరియు శక్తుల యొక్క బహుమతిని పంచిపెట్టటమే శుభ భావన, శుభకామన. మంచిది. ఓం శాంతి.